అది అది వర్మ గారు అంటే ఇటు సార్ వ్యూహంలో ఏం చెప్పబోతున్నారు, శపథంలో ఏం చెప్పబోతున్నారు అంటే కేవలం ఒక రాజకీయంగానే చూపిస్తారా, లేకపోతే అక్కడ గవర్నమెంట్ ఏమైనా డెవలప్ చేసిందా, చేస్తే దాన్ని ఏ విధంగా చూపిస్తున్నారు, ప్రతిపక్షాలు అడ్డుకోవడం లాంటి అసలు రెండిట్లో ఏం చెప్పబోట్లేదు, కేవలం చూపించబోతున్నా. అదే ఏం చూపిస్తారు అనేది ఇప్పుడే చెప్పేస్తే ట్రైలర్ చూపించాక మళ్ళీ ఇంక సినిమా ఎందుకు చూడటం అంటే ఇప్పుడు క్లియర్ కట్గా మీకు అర్థమవుతుంది కదా ఏంటి కాంటెక్స్ట్ అనేది. యా, సో ఆబ్వియస్లీ అంటే వన్ లైన్లో చెప్పాలి అంటే వైఎస్ఆర్ గారు పోయినప్పటి నుంచి స్వెరింగ్ సెరమనీ వరకు ఫస్ట్ పార్ట్ ఉంటుంది, స్వెరింగ్ సెరమనీ నుంచి సిబిఎన్ గారు జైలుకి వెళ్ళే వరకు సెకండ్ పార్ట్ ఉంటుంది. సో ఓవరాల్గా ట్రైలర్లో చూస్తే 2 ట్రైలర్లు మిక్స్ చేసిన దాంట్లో ఎక్కడా కూడా లోకేష్ కనిపించట్లేదు. మీకు అంత ప్రేమ ఉన్నప్పుడు లోకేష్ సీన్ చూపించాలి కదా. అంటే లోకేష్ నా దృష్టిలో దేవుడిని కించపరచకూడదు అలా చూపించి. అందుకని అంటే ఒక ఆల్మోస్ట్ ఒక మహా ఏముంటుందని ఇది ఆరా ఒక ఆరా లాగా ఉండాలి అనే ఉద్దేశంతో ఒక మనిషి రూపంలో లేకుండా జస్ట్ గొంతు అలా దేవుడు వాయిస్ వచ్చినట్టు వస్తుంది అనేది అందుకని పెట్టాం. అదే ఒక సీన్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటున్న సీన్లో అంటే ట్రైలర్ ప్రకారం అన్నం కలిపేది లోకేష్ షాటేనా? అది నాకు తెలియదు, అది మీరు అంటే అది పప్పన్నం తింటున్నాడు ఎవరో మరి పప్పన్నం, అందుకని ఇంకేం చెప్పను నేను.